చిన్నపిల్ల తన అక్క కడుపును పట్టుకోగా కడుపులో ఉన్న బిడ్డకి ఇబ్బందిగా ఉందని తెలుస్తుంది. ఈమె వెంటనే ఈ విషయాన్ని తన అక్కతో చెప్తుంది. కానీ ఈమె మాటలు తన అక్క భర్త నమ్మడు. అలాగే ఈమెని కిందకి తోసేస్తారు. అలాగే ఈమె బామ్మ కూడా పుట్టబోయే నా మనవడికి దిష్టి పెడుతున్నావా అని ఈ చిన్నపిల్లను తిడుతుంది. ఆ తరువాత ఈమె చెవులు పట్టుకుని దూరంగా విసిరేస్తుంది. అలాగే అన్నం తెచ్చి నేలపై వేసి తినమంటుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్ల ఏడుస్తూ అన్నం తింటుంది. అయితే వీళ్ళు ఎందుకు నా మాట వినడం లేదు అని ఈమె బాధపడుతూ ఉంటుంది. అలా ఒక వారం గడిచిన తరువాత ఈ అమ్మాయికి నొప్పులు వస్తాయి. వెంటనే ఈమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వైద్యం చేసిన తరువాత ఈ అమ్మాయి సురక్షితంగా ఉందని డాక్టర్ చెప్తారు. కానీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని చెప్తాడు. దీంతో వీళ్ళు దీనంతటికీ ఈ చిన్నపిల్లనే కారణమని అనుకుంటారు. నువ్వు ఆ రోజు బిడ్డ గురించి అలా అనబట్టే ఈ రోజు ఇలా జరిగింది అని అంటారు. దీనితో కోపం వచ్చి ఈమెను దట్టమైన అడవిలోకి తీసుకువెళ్తారు. ఈ కుర్రాడు ఈమెను చంపేద్దామని బండరాయిని ఈమె పైకి ఎత్తుతాడు. ఇంతలో ఈ చిన్నపిల్ల ప్రమాదంలో ఉందని ఈమె గురువు అక్కడ ప్రత్యక్షమయ్యి ఈమెను కాపాడుతాడు. అలాగే ఈ చిన్నపిల్ల మావయ్యలకు కూడా ఈమె ప్రమాదంలో ఉందని సమాచారం అందిస్తాడు. దీంతో ఈ చిన్నపిల్ల యొక్క నలుగురు మావయ్యలు ఈమె కోసం బయలుదేరతారు. స్పృహ కోల్పోయి పడి ఉన్న ఈ చిన్నపిల్లను చూసి కాసేపట్లో ఏదో ఒక జంతువు వచ్చి ఈమెను తినేస్తుందని భావించి వీళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోతారు. కొన్ని గంటల తరువాత ఈమె మావయ్యలు అక్కడికి వచ్చి ఈమెను ఎత్తుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్తారు. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.